హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు చూసాం మనం ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మళ్ళీ మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా వీడియో చేసాం. సో ఆ తర్వాత ఎవరికైతే అంటే అప్లికేషన్ చేసుకునే టైంలో కావచ్చు, సో నోటిఫికేషన్ చూసిన తర్వాత కావచ్చు, చాలామంది స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయినాయి. సో ఈ డౌట్స్ అనేవి ఎప్పటికప్పుడు అంటే నేను ఈరోజు మీరు నిన్నటికించి ఈరోజు వరకు ఇప్పటివరకు ఏం కామెంట్ చేశారో ప్రతి వీడియోకి అంటే బీఎస్సీ నర్సింగ్ గురించి, సో బోత్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటిని ఇందులో ప్లేస్ చేశాను. సో అంటే అవన్నీ అంటే మనకి అవసరమైనటువంటి కామెంట్స్, అందరికీ యూజ్ అవుతున్నటువంటి కామెంట్స్. అంటే ఒక్క డౌట్ వచ్చేసి అంటే చాలామంది ఒకే డౌట్ అడిగినారు అనుకోండి, అది అందరికీ వచ్చి ఉంటుంది అని చెప్పేసి సో ఆ వ్యాలిడ్ కామెంట్ అని చెప్పి నేను ఇందులో తీసుకొని పెట్టుకుంటున్నాను. సో మీకైతే చూపించడానికి ఓకేనా. ఈ వీడియోలో మనం కామెంట్స్ అన్నింటికి రిప్లై ఇద్దాం, అంటే ఆన్సర్స్ ఇద్దాం. సో ఈ వీడియో ద్వారా మీకు ఒకటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి సో మీకు క్లారిటీ వస్తుంది ఏ డౌట్కి ఏ ఆన్సర్. సో ఇది ఇప్పుడు లాంగ్ మెమో, షార్ట్ మెమో అంటే లాంగ్ మెమో అప్లోడ్ చేయాలా, షార్ట్ మెమో అప్లోడ్ చేయాలన్నా ఇంకా మాకు మెమోస్ ఇవ్వలేదు, ఇంటర్మీడియట్ మెమోస్ ఇవ్వలేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అండ్ పేరెంటల్ ఇన్కమ్లో ఎంత ఉండాలి ఇన్కమ్, అండ్ ఇన్కమ్కి ఏంటిది అంటే కొన్ని డౌట్స్ ఇలా చాలా రేజ్ అయినాయి. సో ఇవన్నిటికి మనం క్లియర్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒకటి ఏంటి అంటే నేను రోజుకి కామెంట్స్ వీడియో చేస్తాను. సో దట్ టు ఆన్ ఒక 15 కామెంట్స్ వ్యాలిడ్గా ఉన్నాయనుకోండి, సో ఆ 15 కామెంట్స్కి నేను వీడియో చేస్తాను. సో బిలో 10 అయితే నేను వీడియో చేయను, అండ్ మీరు కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే నేను వీడియో చేయను, ఓకేనా. సో కామెంట్స్ వీడియో ఎందుకంటే మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే చేస్తున్నాను, కామెంట్స్ వీడియో, ఓకేనా. సో మీరైతే రోజు డైలీ కామెంట్ వీడియో చేయాలా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, అది కూడా ఒకసారి నాకు క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూసుకోండి. అయితే అన్నయ్య ఇంటర్మీడియట్ ది షార్ట్ మెమో పెట్టవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ కామెంట్ కూడా రిలేటెడ్ టు దట్ ఓన్లీ. సో బ్రో అప్లై చేసేటప్పుడు లాంగ్ మెమో ఉండాలా అనేసి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మెమో రాలే బ్రో, జిరాక్స్ మాత్రమే ఉంది, ఈజర్ అని ఇష్యూ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే మీకున్న డౌట్ ఏంటంటే మొత్తానికి లాంగ్ మెమో పెట్టాలా, మాకు ఇంకా లాంగ్ మెమో రాలేదు, షార్ట్ మెమో ఉంది, షార్ట్ మెమో పెట్టవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మీరు ఇలా అనుకుంటే మీరు ఇంకా వెళ్ళి తీసుకోలేదేమో, మేబీ మీకు తగినటువంటి నోటిఫికేషన్ రాలేక మీరు కాలేజ్కి వెళ్ళి ఆ యొక్క మెమో తీసుకోలేదో ఏంటో నాకు తెలియదు. కానీ సో అందరికైతే వేరే వాళ్ళకి కౌన్సిలింగ్స్ అయిపోయినాయి, సో వాళ్ళకి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, సో వాళ్ళు వెళ్ళి కాలేజ్లో జాయిన్ అవుతున్నారు. సో మీకే ఎందుకు రాలేదన్న డౌట్ నాకు, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీ కాలేజ్కి వెళ్ళి అది అడగండి, లాంగ్ మెమో వచ్చిందా, మేము తీసుకోవాలి, మాకు కౌన్సిలింగ్కి టైం అవుతుంది. లాంగ్ మెమో లేకుండా మీరు అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే ఫ్రెండ్, మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో అట్లా చేసుకోమాకండి. సో షార్ట్ మెమో అంటే షార్ట్ మెమో పెట్టవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే వాళ్ళ క్లారిఫికేషన్, వాళ్ళకి ఏంటంటే మొత్తం అన్ని మార్క్స్తో పాటుగా బోర్డ్ నేమ్ అవన్నీ అయితే ఉండాలి, ఓకే. షార్ట్ మెమో పెట్టరాదు అనట్లేదు, కానీ ఏంటంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో లాస్ట్కి మళ్ళీ రిజెక్షన్స్ అవి అవుతాయి కదా. సో అందుకోసం నేనైతే పక్కగా ఇదే చెప్తాను ఫ్రెండ్స్, ఏది చేసినా క్వాలిటీగా ఉండాలి, క్వాంటిటీగా ఉండాలి, ఓకేనా. నా వీడియోస్లో కూడా ప్రతిదీ సోది ఏముండదు, డైరెక్ట్ చెప్పిన మ్యాటర్ చెప్తాను నేను అలాగే. సో ఓకేనా, మనకు కావాల్సింది మ్యాటర్ అంటే మీకు లాంగ్ మెమోయే పక్క కావాలి. సో కాలేజ్కి వెళ్ళి లాంగ్ మెమో అడగండి, అది వచ్చాకే అప్లికేషన్ మనకి చేసుకోనికి ఇంకా చాలా టైం ఉంది. అప్లికేషన్ మనకి 14th వరకు టైం ఇచ్చారు కదా, ఆ లోపు అయితే లాంగ్ మెమో తీసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ మెమో లేకుండా అప్లికేషన్ చేసుకోవద్దు, నా సబ్స్క్రైబర్కి నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చి చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ అన్న అని చెప్పేసి అడుగుతున్నారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ చేసుకోనికి బీఎస్సీ నర్సింగ్కి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దీని కొరకు మనమైతే ప్రాస్పెక్టస్లోకి అయితే వచ్చాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ టు బీఎస్సీ నర్సింగ్ అనేసి ఇచ్చారు కదా. సో మనకి నోటిఫికేషన్ వచ్చింది ఈ మంత్ 5th రోజున వచ్చింది నోటిఫికేషన్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే 14th అప్లికేషన్ చేసుకోనికి 14th అక్టోబర్ 6 PM ఎండ్ అయిపోతుంది, మనకి అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా అని చెప్పేసి అనుకుంటే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీలా కాదు, కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు మ్యాక్సిమం అయితే ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. సో నేను చెప్తున్నాను చేయకపోవచ్చు, మేబీ అంతే, ఓకేనా. 14th వరకు టైం ఉంది, ఈ లోపు అప్లికేషన్ చేసుకోండి. సో ఎలాంటి మిస్టేక్ లేకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే రిజెక్ట్ అవుతుందా అన్న అంటున్నారు. బ్రో, ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో లేకుండా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి రాదు. సో ఎస్ఎస్సి మెమో అంటేనే బర్త్ సర్టిఫికేట్, అది అప్లోడ్ చేయండి ఫస్ట్.
అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఇది ఎంసెట్ కౌన్సిలింగ్ కోసమా అనేసి అంటున్నారు. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో వచ్చేసి కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఏదైతే బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఉందో సో ఇదే మనకి 2023, 24, 25కి సంబంధించినటువంటి ఎంసెట్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇచ్చేటటువంటి అడ్మిషన్ అనమాట. బీఎస్సీ నర్సింగ్కి ఇచ్చేటటువంటి అడ్మిషన్ ఏదైతే ఉందో ఎంసెట్ రాసిన వాళ్ళకి ఇచ్చేటటువంటి బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో అదే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి రిలీజ్ అవుతుంది. సో మిగతాది దీనికి బదులుగా వేరేది ఉండదు. ఓకేనా, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎంసెట్ యొక్క బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది. సో అది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నోటిఫికేషన్. సో దీనికి అప్లికేషన్ చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 14th October. సో మళ్ళీ చెప్పలేను అంతగా అర్థం కాకపోతే. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో రెసిడెన్స్ సర్టిఫికేట్ గ్యాప్ సర్టిఫికేట్ ఒక్కటే కదా, సో అది అప్లోడ్ చేయాలా? రెసిడెన్స్ సర్టిఫికేట్ అందరూ అప్లై చేయాలా బ్రో అంటున్నారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ వేరు, గ్యాప్ సర్టిఫికేట్ వేరు ఫ్రెండ్స్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మీరు తెలంగాణ వాళ్ళ కాదా అని చెప్పేసి తెలిపేది. గ్యాప్ సర్టిఫికేట్ అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత కావచ్చు లేదంటే మధ్యలో ఎప్పుడైనా స్టడీ అనేది గ్యాప్ కనుక ఇచ్చి ఉంటే, లైక్ చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎల్టీ చేస్తారు, లాంగ్ టర్మ్ 1 year 2 years చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోనికి ఈ ఇయర్లో మేము చదవలేదు, ఈ అకాడమిక్ ఇయర్లో సో అందరు చదువుతుండగా మేము చదువుకోలేదు, ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి అంటే తప్పకుండా మీరు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాలి. సో గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు అప్లికేషన్ చేసుకునే టైంలో. సో మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఎప్పటికప్పుడు ఇచ్చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హాయ్ అన్న ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి, కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎప్పుడే లేకపోతే ఇంకా వేరే చేస్తారా ప్లీజ్ చెప్పండి, బీఎస్సీ నర్సింగ్ కోసం ప్లీజ్ రిప్లై ఇవ్వండి అంటున్నారు. ఫ్రెండ్స్ ఇంకా వేరే ఉండదు మనకి తెలంగాణలో వచ్చేసి ఒకటే ఉంటుంది. సో బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ సో అదే ఇప్పుడు రిలీజ్ అయింది. సో 14th October వరకు మీరు అప్లికేషన్ చేసుకోలేదంటే 2024-25కి మీరు ఎంసెట్ రాసినా కానీ వేస్టే. సో మీకు అడ్మిషన్ రానట్టే. మీరు బీఎస్సీ నర్సింగ్ చేసుకుందాం అనుకున్నా కానీ మీకు మరో నోటిఫికేషన్ రాదు, ఒకటేసారి వస్తుంది. అది కూడా తెలంగాణలో వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనేటటువంటి ఒక యూనివర్సిటీ నుంచి మనకి ఇచ్చేటటువంటి అడ్మిషన్ ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్కి. సో అది ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో అంతకు మించి ఇంకా ఉండదు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎంసెట్ రాసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అదే ఇది. సో ఈ మాత్రం కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎంతగా ఇప్పుడు కామెంట్స్ వల్ల ఎంత హెల్ప్ అయిందో చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. సో చాలామందికి ఈ విధంగా ఈ మాత్రం కూడా తెలియని వాళ్ళు ఉంటారు. ఈ వీడియో ఇప్పుడు ఈ కామెంట్ చాలామంది చూస్తారు కదా, సో వాళ్ళకి కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇప్పుడే వచ్చింది తెలంగాణకు సంబంధించిన అంటే బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్. సో మేము అప్లికేషన్ చేసుకోవాలి. సో మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి వీడియో చేశాను, అది షేర్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అది చెప్పాను, అది షేర్ చేయండి. అండ్ ఇప్పుడు కామెంట్స్ వీడియో, సో కామెంట్స్ వీడియో వల్ల చాలా హెల్ప్ అవుతుంది మీ అందరికీ. సో నేనేం పని లెక్క చేయట్లేదు, మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే వీడియో అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్ నాట్ హ్యావ్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ చిల్డ్రన్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళకి స్కాలర్షిప్ రాదు కాబట్టి వీళ్ళే పే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది మీరు వాడుకోవచ్చు. సో లేదనుకున్నా పర్లేదు, నో నీడ్ దట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హాయ్ బ్రో రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబరా అంటున్నారు. నేను వీడియో చెప్పాను, అప్లికేషన్ వీడియోలో చెప్పాను, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ వేయండి రోల్ నెంబర్ దగ్గర అని చెప్పేసాను. ఓకేనా. టీఎస్సీ ఈఏపీ సెట్ యొక్క ఈఏపీ సెట్ అంటాను నేను ప్రతిసారి ఎంసెట్ అన్నాను, ఈఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ వేయండి అని చెప్పేసి అంటాను. సో అదే చూడండి ఆ వీడియోలో అలానే ఉంటుంది, అదే మీరు అక్కడ వేసేయండి. ఓకేనా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వొకేషనల్ కోర్స్ వాళ్ళకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో సీట్ రాదా? ఎందుకు రాదు ఫ్రెండ్స్, 100% వస్తుంది. సో ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన వాళ్ళు వేరే కోర్స్ కనుక వేరే గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే వొకేషనల్లో ఉంటారో సో పక్కగా మీకు కనుక బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే, బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటే బైపీసీది, సో తప్పకుండా మీకు అయితే సీట్ అయితే వస్తుంది. ఓకేనా. సో లేదు అంటే బ్రిడ్జ్ కోర్స్ లేదు అంటే 100%గా రాదు. సో బ్రిడ్జ్ కోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ చేసుకునే టైంలో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా క్లారిటీగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అన్ని 500 KB PDF ఫైల్గా మనమే చేసుకొని వెళ్ళాలా లేదా మీ సేవలో అప్లై చేసేటప్పుడు వాళ్ళే పెడతారా అన్న ప్లీజ్ క్లారిటీగా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్స్ అన్నీ మీరు 500 KBగా చేసుకోనికి మీకు రాదు. మీరు ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ పేపర్ రూపంలో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, సో అవి పట్టుకొని మీ సేవ లేదా నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి అప్లికేషన్ కొరకు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు బీఎస్సీ నర్సింగ్కి అప్లికేషన్ చేసుకోవాలని చెప్తే వాళ్ళు ఒక్కొక్క సర్టిఫికేట్ అడుగుతారు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు స్కాన్ చేసేసి వాళ్ళు అప్లికేషన్ అయితే చేస్తారు.
మేక్ షూర్ దట్ స్కాన్ చేసిన పీడిఎఫ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ మొబైల్కి మెయిల్ లేదా వాట్సాప్ చేయమని చెప్పండి. సో మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను సర్టిఫికేట్స్ గురించి వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ మీ అందరూ ఏం చేస్తారంటే 10th మెమో, ఇంటర్ మెమో, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఈ యొక్క సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి కలర్ జిరాక్స్ అయితే తీపించుకొని పెట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. సో ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా కలర్ జిరాక్స్లో ఎలాంటి ఇట్లా స్ట్రైకింగ్స్ లేకుండా కలర్ మొత్తం పడేలాగా ఉండేటటువంటి సర్టిఫికేట్స్ అయితే ఉండేటటువంటి ప్రింట్ అయితే తీపించుకోండి. సో ఎందుకంటే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు 1 సీట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాలేజ్లో సబ్మిట్ చేస్తారు. అలాంటప్పుడు మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కనుక ఏమైనా జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకున్నా అదర్ ఏమైనా మళ్ళీ ఎర్రర్స్ ఏమైనా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవాలనుకున్నా అట్లాంటి మిస్టేక్స్కి మీకు 10th మెమో, ఇంటర్ మెమో అడుగుతారు కాబట్టి సో ఆ సర్టిఫికేట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఏంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు కాలేజ్లో ఇస్తే మీ దగ్గర కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ లాగా ఉన్నటువంటి డూప్లికేట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో నేను చెప్పినట్టుగా చేస్తే అవి అయితే యూజ్ అవుతాయి మీకు. ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకేనా? సో నాకు కొంచెం చెప్పడానికి రాదు, మీరు అర్థం చేసుకుంటే బెటర్. ఓకేనా? సో అర్థం కాలేదంటే కింద కామెంట్ సెక్షన్ తరపున నేను మళ్ళీ దానికోసం సెపరేట్ వీడియో చేస్తాను. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న బీఎస్సీ నర్సింగ్లో వెబ్ కౌన్సిలింగ్ బాయ్స్ కాలేజ్ ఏవో మాకు తెలియదు, కొంచెం ఆ వీడియో చేసి పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్లో నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే అందులో కాలేజెస్ ఉంటాయి. సో అప్పటికి నేను ఇంకా మనకి ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా టైం పట్టిద్ది. సో నేను వీడియో అయితే చేస్తాను, మీకు కాలేజెస్ ఏవేవి ఉన్నాయో అవిటికి సంబంధించిన వీడియో చేస్తాను. ఓకేనా? ఫర్దర్గా ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న ఇంటర్మీడియట్ మెమో మనం డౌన్లోడ్ చేసింది పర్లేదా లేకుంటే కాలేజ్ వాళ్ళదా? ఫ్రెండ్స్ మీకు సీట్ రావద్దు, మధ్యలో క్యాన్సిల్ అవ్వాలి, మీరు పే చేసినటువంటి అమౌంట్ మొత్తం పోయినా పర్లేదు అనేసి అనుకుంటే మీరు చేసుకోండి. సో నేను ముందే చెప్తున్నాను, లాంగ్ మెమో తప్పించి షార్ట్ మెమో కూడా పెట్టకండి అని చెప్పేసి అంటున్నాను. సో లాస్ట్ డేట్ వరకు ఇప్పుడు మీరు 13th అక్టోబర్ వరకు చూడండి, అప్పటికి కూడా మీకు మెమో రాలేదు అంటే అప్పుడు షార్ట్ మెమో పెట్టండి. సో అంతే తప్పించి మీరు నెట్లోంచి తీసింది పెట్టితా, లేదంటే జిరాక్స్ కాపీ పెట్టేసా, లేదంటే నేను నెట్లో స్క్రీన్ షాట్ తీసిన అది పెట్టేసా అంటే మాత్రం మధ్యలో రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ చెప్తున్నాను. సో నా సబ్స్క్రైబర్స్ ఎట్లాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి ఇవన్నీ అయితే చెప్తున్నాను. కామెంట్స్ వీడియో నాకేం పని అండి నేను చేయడానికి. సో కామెంట్స్కి రిప్లై కూడా చాలా మంది ఇవ్వరు, అట్లాంటిది నేను కామెంట్స్ వీడియో చేస్తున్నాను అంటే కొంచెం మీ పైన కేరింగ్ ఉంటేనే కదా చేసేది, కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుంటే ఏమైనా ప్రాబ్లమా అన్న అంటున్నారు. సో ఏం ప్రాబ్లం లేదు, మీకు స్కాలర్షిప్ అనేది రాదు. ఓకేనా? స్కాలర్షిప్ రాదనమాట. సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో పేరెంట్ ఇన్కమ్ లేకపోతే స్కాలర్షిప్ రాదు. సో అదనమాట, ఫర్దర్గా మీకు ఇంకా ఉండదు, మీ అమౌంట్ అనేది మీరే పే చేయాలి. సో పేరెంట్స్ ఇన్కమ్ అనేది పక్కాగా పెడితే బాగుంటుంది, బెటర్ అని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ ఎప్పుడప్పుడు మిస్ అవుద్దాం అనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.